దీనికి కావాల్సింది స్వచ్ఛమైన అశ్వగంధ మూలిక, తరువాత నాణ్యమైన ఆవు పాలు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా గురువులకి, పెద్దలకి, తల్లిదండ్రులకి పాదాలు పట్టి ప్రార్థిస్తూ, అసలు తల్లి అవ్వాలి అంటే, గర్భం దాల్చాలి అంటే అందులో ఎన్నో దోషాలు ఉండడం వల్ల, తరువాత వారి ఆరోగ్య పరిస్థితి సరిగా ఉండకపోవడం వల్ల గర్భస్రావం జరిగి, అంటే గర్భం నిలబడినట్టే నిలబడి మళ్ళీ గర్భస్రావం జరగడం వల్ల పాపం వారు మాతృత్వాన్ని కోల్పోతూ ఉన్నారు. ఎవరైతే గర్భము దాల్చవలసి వస్తున్న సమయంలో గర్భం నిలబడటం లేదో వారు స్త్రీమూర్తులు, సోదరీమణులు చేయవలసిందిగా ప్రార్థన. ఎటువంటి మరొక సైడ్ ఎఫెక్ట్ అని అంటూ ఉంటారు కదా ఆంగ్ల భాషలో, అటువంటి ఇబ్బందే ఉండదు. ఈ అశ్వగంధ అంటే పెన్నేటి దుంప అని తెలుగులో అంటారు, సంస్కృతంలో అశ్వగంధ అంటారు. ఇది మహా అద్భుతమైనటువంటి, ఎన్నో సన్నంగా ఉన్న వాళ్ళు లావు అవ్వడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గిస్తూ వస్తుంది అనమాట ఇది. మరి దీనికి కావాల్సింది స్వచ్ఛమైన అశ్వగంధ మూలిక, తరువాత నాణ్యమైన ఆవు పాలు, ఆ తరువాత పటిక పంచదార పొడి 1 లేదా 2-3 స్పూన్లు, ఎక్కువ నెయ్యి వేసుకున్నా పర్వాలేదు. అందులో మీరు బాగా వేయించాలి వీటిని, అశ్వగంధ మూలికని తెచ్చుకొని నెయ్యిలో వేయించి పొడి చేసుకోవాలి. స్వచ్ఛమైన నాణ్యమైన అశ్వగంధ పొడి దీనికి అవసరం అవుతుంది. 10 గ్రాముల అశ్వగంధ చూర్ణాన్ని 60 మిల్లీలీటర్ల ఆవు పాలలో, ఆవు పాలు మరుగుతూ ఉండగా కొంచెం 60 మిల్లీలీటర్లు, ఒక 10 మిల్లీలీటర్లు ఎక్కువైన నష్టమేం లేదు. కానీ ఇప్పుడు ఈ ఆవు పాలలో ఈ అశ్వగంధ, మనం ఇంట్లో చేసుకున్న నాణ్యమైన అశ్వగంధ పొడిని వేసి ఉడికించండి. ముద్దగా తయారవుతుంది. ఉడికిన తర్వాత ఏం చేస్తారంటే, ఒక 2 స్పూన్ల, చూసారు కదా, ఇలాగా 2 స్పూన్ల పటిక పంచదార పొడి కూడా వేయండి. వేసిన తర్వాత ఒక లేహ్యంలో తయారవుతుంది, ముద్దగా తయారవుతుంది. అది ఎంతో రుచిగా ఉంటుంది, శరీరానికి అమితమైన బలాన్ని ఇస్తుంది, మీకు గర్భాశయంలో ఉన్నటువంటి సర్వ దోషాలను నివారణ చేస్తుంది. ఈ విధంగా దీన్ని ఎప్పుడు సేవించాలి అంటే, ఎప్పుడైతే ఈ ఋతుక్రమం ఉంటుంది కదా, దీనిని ఆంగ్లంలో చెప్పాలంటే పీరియడ్స్ టైం. 3 రోజుల సమయం పూర్తయిపోయిన తర్వాత, 3వ రోజు స్నానం పూర్తయిపోయిన తర్వాత కరెక్ట్ గా అక్కడి నుంచి 7 రోజుల పాటు ఈ ప్రక్రియని చేయవలసి ఉంటుంది. అప్పుడు గర్భంలో ఉన్నటువంటి స్త్రీకి, గర్భంలో ఉన్నటువంటి వంధ్యాస్త్రీకి, గర్భంలో ఉన్నటువంటి సర్వదోషాలు నివారణ అయ్యి అద్భుతమైనటువంటి ఆయుష్మంతులైనటువంటి సంతానం మీకు కలుగుతుంది. అటువంటి అద్భుతమైన సంతానాన్ని దేశానికి ఉపయోగపడేలాగా, ప్రపంచానికి మన భారతదేశ ఖ్యాతి ఇనుమడింపేలా ఇది చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాబట్టి 10 మందికి ఈ విషయాన్ని తెలియజేసి 10 మందికి సంతోషమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి సంతానాన్ని, ఇప్పుడు సంతానం ఏదైనప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉండడం అనేది ముఖ్యమైనటువంటిది. మీరు ఫేస్బుక్ లో ప్రదీప్ వానపల్లి అనే పేజ్ లో చూడవచ్చు, యూట్యూబ్ లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్ లో సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని విషయాలు, ఆరోగ్యానికి సంబంధించి మీరు అడిగే సమస్యలకి ఇప్పటివరకు చాలా విషయాలు చెప్పడం జరిగింది. యూట్యూబ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ చూడాలన్న మనవి. ధన్యవాదాలు.